వెల్కమ్ స్టూడెంట్స్. ఈ అంశంలో మనం 2mm దట్టమైన స్టెయిన్లెస్ స్టీల్ షీట్ మీద OAW ప్రాసెస్ ఉపయోగించి ఫ్లాట్ పొజిషన్లో స్క్వేర్ బట్ జాయింట్ గురించి నేర్చుకుంటాం. ఈ అంశం చివరిలో మీరు స్టెయిన్లెస్ స్టీల్ షీట్ యొక్క ఊపరింతల నుండి క్రోమియం ఆక్సైడ్ మరియు ఏవైనా మలినాలు ఉంటే శుభ్రం చేయడం, స్టెయిన్లెస్ స్టీల్ షీట్ మీద చదరపు అంచులు సిద్ధం చేయడం, వెల్డెడ్ చేయాల్సిన షీట్ అంచుల మీద స్టెయిన్లెస్ స్టీల్ ఫ్లెక్స్ అప్లై చేయడం, సరైన స్టెయిన్లెస్ స్టీల్ ఫిల్లర్ రాడ్, నాజిల్, చదరపు సెంటీమీటర్లకు 0.5 మరియు 1.41 కిలోల ఆక్సిజన్ ఒత్తిడిని సెట్ చేయండి. ఎసిటిలిన్ 0.8 మరియు 0.15 కిలోల చదరపు సెంటీమీటర్కు సెట్ చేయండి. వెల్డ్ స్క్వేర్ బట్ జాయింట్, యూనిఫామ్ రూట్ పెనిట్రేషన్ యూజింగ్ లెఫ్ట్ వర్డ్ టెక్నిక్. జాయింట్ శుభ్రం చేసి వెల్డ్ మెట్స్లో ఏమైనా లోపాలున్నాయేమో చూడడం గురించి నేర్చుకుంటారు. 2mm దట్టమైన థిక్ స్టెయిన్లెస్ స్టీల్ షీట్ మీద ఫ్లాట్ పొజిషన్లో OAW ప్రొసెసర్ను ఉపయోగించి స్క్వేర్ బట్ జాయింట్ వెల్డింగ్ కోసం ఏమేమి పనిముట్లు అవసరమో చూడండి. స్టీల్ రూల్, స్క్రైబర్, నాజిల్, బాల్ పిన్ హ్యామర్, ఫ్లాట్ ఫైల్, బెంచ్ వైజ్, ట్రై స్క్వేర్, tongs, chipping hammer, steel wire brush, filler rod, oxygen and acetylene cylinder and welding torch, personal protective equipment, respirator, ఫ్లాట్ పొజిషన్లో OAW ప్రొసెసర్ ద్వారా 2mm థిక్ స్టెయిన్లెస్ స్టీల్ షీట్ మీద స్క్వేర్ బట్ జాయింట్ యొక్క ప్రీ వెల్డింగ్ చేసే ప్రాముఖ్యమైన విధానాల గురించి నేర్చుకుందాం. చదరపు అంచులతో మెటల్ షీట్ సిద్ధం చేయడం, (150mm length and 50mm width). స్టెయిన్లెస్ స్టీల్ వైర్ బ్రష్ ఉపయోగించి షీట్స్ ఊపరింతలపై క్రోమియం ఆక్సైడ్ మరియు ఏవైనా మలినాలుంటే శుభ్రం చేయండి. నోజల్ నంబర్ 5ను సెలెక్ట్ చేసి బ్లో పైప్ మీద ఫిక్స్ చేయండి. 1.6mm స్పెషలీ ట్రీటెడ్ క్రోమియం బేరింగ్ 18x8 పైప్ స్టెయిన్లెస్ స్టీల్ ఫిల్లర్ రాడ్ ఎంచుకోండి. ఉన్న మంచి క్వాలిటీ ఫ్లెక్స్ను ఎంచుకొని జింక్ క్లోరైడ్ అండ్ పొటాషియం డైక్రోమేట్ పౌడర్ రూపంలో ఉన్న ఫ్లెక్స్ కొన్నిళ్ళు కలిపి పేస్ట్ రూపంలో మార్చండి. స్ట్రిక్ న్యూట్రల్ ఫ్లేమ్ లేక స్లైట్లీ కార్బరైజింగ్ ఫ్రేమ్ను సెట్ చేయండి. ఫ్లాట్ పొజిషన్లో OAW ప్రొసెసర్ను ఉపయోగించి 2mm స్టెయిన్లెస్ స్టీల్ మీద స్క్వేర్ బట్ జాయింట్ యొక్క వెల్డింగ్ ప్రాసెస్ గురించి ఇప్పుడు నేర్చుకుందాం. 1.6mm స్పెషల్ ట్రీటెడ్ క్రోమియంను బేరింగ్ 18x8 టైప్ స్టెయిన్లెస్ స్టీల్ ఫిల్లర్ రాడ్ను లేక బేస్ మెటల్ నుండి కట్ స్ట్రిప్స్ను ఫిల్లర్ రాడ్గా ఎంచుకోండి. 18x8 స్టెయిన్లెస్ స్టీల్ అంటే అలాయ్ స్టీల్లో 18% క్రోమియం, 8% నికెల్, మిగిలిన పర్సెంట్ ఈజ్ ఐరన్, కార్బన్ మొదలైనవి. స్ట్రిక్ న్యూట్రల్ ఫ్లేమ్ లేక స్లైట్లీ కార్బరైజ్ ఫ్రేమ్ను సెట్ చేయండి. హానికరకమైన ఆక్సిడైజ్ ఫ్లేమ్ ఏర్పడకుండా ఉండేలా న్యూట్రల్ ఫ్లేమ్ను లేక స్ట్రిక్ట్లీ కార్బరైజ్ ఫ్రేమ్ను సెట్ చేయండి. Tag weld on both ends of the joints and for every 50mm in between them. బ్లో పైప్ను 80 నుండి 90 డిగ్రీ యాంగిల్లో మరియు ఫిల్లర్ రాడ్ను 20 నుండి 30 డిగ్రీ యాంగిల్లో పట్టుకొని కుడి భాగం నుండి వెల్డింగ్ మొదలుపెట్టండి. బీడ్ యొక్క చివరి భాగం నుండి క్రేటర్ నింపి వెల్డ్ పూర్తి చేయండి.
వెల్డ్ బ్రేడ్ను శుభ్రం చేసి తనిఖీ చేయండి. ఫ్లాట్ పొజిషన్లో OAW ప్రాసెస్ను ఉపయోగించి 2 mm మందమైన స్టెయిన్లెస్ షీట్ మీద స్క్వేర్ బట్ జాయింట్ కోసం పాటించాల్సిన ప్రాముఖ్యమైన అంశాల గురించి ఇప్పుడు నేర్చుకుందాం. జాయింట్ యొక్క రూట్ దగ్గర ప్లానిట్రీన్ యూనిఫామ్లా ఉండేలా చూడండి. లెగ్ చివరి భాగం నుండి క్రేటర్ను నింపి వెల్డ్ పూర్తి చేయండి. క్రాక్స్, lack of root fusion, lack of root penetration, distortion. Recap. ఈ అంశంలో మీరు నేర్చుకున్నది స్టెయిన్లెస్ స్టీల్ షీట్ యొక్క ఉపరితలం నుండి క్రోమియం ఆక్సైడ్స్ మరియు ఏమైనా మలినాలు ఉంటే శుభ్రం చేయడం, స్టెయిన్లెస్ స్టీల్ షీట్స్ మీద చదరపు అంచులు సిద్ధం చేయడం, వెల్డెడ్ చేయాల్సిన షీట్ అంచుల మీద స్టెయిన్లెస్ స్టీల్ ఫ్లక్స్ అప్లై చేయడం, సరైన స్టెయిన్లెస్ స్టీల్ ఫిల్లర్ రాడ్, నాజిల్, గ్యాస్ ప్రెషర్ ఎంచుకోవడం.